ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనము ఒక అంశం మీద ఈ దినాన మనం మాట్లాడుకోబోతుంటున్నాము. 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చిన్న మాట ప్రార్థన. ప్రేమామయుడ యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖం భాగం చేత మా హృదయాలకు కావలసిన నీ వాక్య సందేశాన్ని అందించి ప్రభా, మరి మమ్మల్ని నీ వాక్య విలువలు నడిపించమని కోరుతూ నీకే నీ ఆత్మకి అప్పగించుకొనచ్చు. నీకు మహిమయు మాకు దీవెన కలిగించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము సాధారణంగా మనము అందాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము, లేదా అందాన్ని ఎక్కువ కోరుకుంటుంటాము. ఎవరికైనా సంబంధం కోసం మనం వెతుకుతూ ఉంటే అమ్మాయి అందం, అబ్బాయి యొక్క అందం గురించి ఎక్కువ మనం మాట్లాడుతుంటుంటాం. ఈ మధ్య ఒక ఆయన సంబంధము తన కుమారుని కోసము చూడాలంటూ అమ్మాయి పలానా రీతిగా అందంగా ఉండాలని చెప్పి, ఎర్రగా బుర్రగా ఉండాలని చెప్పి కోరుకోవడము విశేషం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దినాల్లో మరి ఎక్కువ ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, గుణలక్షణాలు అనేవి ఎలా ఉన్నాయి, అతడు చర్చికి వెళ్తాడా, బైబిల్ చదువుతాడా, లేదా దేవుని విషయంగా ఎలా ఉన్నాడు అని చెప్పి ఎవరు అడగరు. కానీ దురదృష్ట ఏమిటంటే, ఈ దినాల్లో చాలామంది అందాన్ని, ఆస్తిపాస్తులను, అంతస్తులను ఇవి మాత్రమే కోరుతుంటున్నారు. ఇది ఆత్మీయతకు ఏమాత్రం కూడా సరిహద్దు కాదు. ఇది ఆత్మీయతకు ఎంతో దూరమైనటువంటి జీవితం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమని చెప్పి బైబిల్ ముందే చెబుతున్నది. చూడండి, దేవుడు వాస్తవంగా ప్రతి ఒక్కరిని కూడా అందంగానే సృష్టించాడు. మనం ఏ రకంగా మనం అందంగా కోరుకోవాలి? ఎందుకనంటే హృదయ సౌందర్యం లేని సౌందర్యము వ్యర్థము అని చెప్పి రాయబడ్డది. హృదయ సౌందర్యం లేని శరీర సౌందర్యము వ్యర్థము. ఎందుకనంటే మరి ఆదినాన దేవుడు, అంటే ఆది యందు దేవుడు ఆదమవలను చేసినప్పుడు తన స్వరూపము తన పోలిక చొప్పునే చేశాడని చెప్పి ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం తెలియపరుస్తుంది. మరి దాని అర్థం ఏంటిది? తన స్వరూపం తన పోలిక చొప్పున అంటే ఏదో శరీర సంబంధంగా మనం ఆలోచించాలా? కాదు. తన పోలిక చొప్పున తన స్వరూపం ఉందని అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, తనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి అవలక్షణాలు కలిగి దేవుడు మరి మనల్ని పుట్టించాడనమాట. అలాంటి అవలక్షణాలు ఇచ్చి మనల్ని పుట్టించాడు, లేదా ఆదమవ్వలను కలిగించాడు. వారి సంతానమైనటువంటి మనము ఈ దినాన మరి అదే, అంటే దేవుడు ఎలా అయితే వారిని పుట్టించాడో అలాగనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే వారు దేవుని మాటను మీరి, లేదా ఆజ్ఞను మీరి పాపం చేశారో, అంటే వారికి ఉన్నటువంటి హృదయ సౌందర్యము, అంతరంగ సౌందర్యం కోల్పోయి కాస్త వారు మరి ఏమైపోయారు? పాపులైపోయారు. కనుక వారిలో పాపం ప్రవేశించినందున వారి హృదయ సౌందర్యం పోయి వారికి కేవలము భౌతికపరమైన సౌందర్యాల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మానవులైనటువంటి మనము ఇప్పుడు వారి ద్వారా మనం పుట్టాము కాబట్టి వారిలాగానే మనము కూడా భౌతికపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ భౌతికపరమైనటువంటి అందాన్ని మనం కోరుకుంటున్నాము. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ మనకేం తెలియపరుస్తుందని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనం చూస్తుంటున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాల్లో మనం చూసినట్టయితే, జడలను అల్లుకొనుటయు, బంగారు నగలను పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము
మీకు అలంకారముగా ఉండక అని చెప్తుంటున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలనని దేవుని దృష్టికి మిగుల విలువగలది అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి ఏ అందము విలువగలది అని అంటే అది వెలుపట అలంకారం కాదు, లోపల ఉండేటువంటి అలంకారం. వెలుపటి అలంకారము అది క్షయమైపోయేటువంటిది అని అంటున్నాడు. అంతేకాకుండా సాధువైనట్టు మృదువైనట్టు అంటే మృదువైనట్టు అంటే అనుకోగలిగి ఉండాలి అంటున్నాడు. అంటే దాని సాధువు అంటే అర్థం ఏంటిది అని అంటే మొరటుగా కాక తొందరగా లోబడేటువంటి తత్వము, అంతేకాకుండా విధేయత కలిగినటువంటి తత్వం అన్నమాట. మృదువైన స్వభావం దాన్ని అంటారు. కాబట్టి ఇది మనం కలిగి ఉండాలి. అంటే మృదువైన స్వభావం, త్వరగా లోబడే తత్వము, అంతేకాకుండా విధేయతలు కలిగి మనం అలాంటి స్వభావం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అని అంటే చూడండి, ఎఫెసీలో రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 25వ వచనం 27వ వచనం దాకా ఉండి ఉన్నది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను అన్నమాట మనం చూస్తుంటున్నాము. అంటే ఇక్కడ తన యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఆయన శరీరంగా అభివర్ణించబడ్డది. కాబట్టి ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వారందరూ కూడా మరి వారి యొక్క సంఘం యొక్క అవయవాలు. కాబట్టి అవయవాలు అని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ ఇంకొక కోణంలో ఏం మాట్లాడుతుంటున్నాడంటే సంఘంలో ఉన్నవారు ప్రతి వారు కూడా వధువు అయినటువంటి వారు అన్నమాట. అంటే క్రీస్తు పెళ్లి కుమారుడైతే పెళ్లి కుమార్తె సంఘము. అంటే సంఘములో ఉన్న మగవారైనా ఆడవారైనా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలట అంటే మరి కలంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అంటే మనం ఒక అబ్బాయిని కానీ మనం సంబంధం పెట్టుకొని ఆ అబ్బాయితో మనం మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఒక అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఆ అమ్మాయిలో ముడతలు, కలంకము, అంతేకాకుండా అపరిశుద్ధత, దోషాలు కనబడితే మనం చేసుకుంటామా? మూతంకర, ముక్కంకర, చెవంకర, లేకపోతే శరీరంలో ఏదో మచ్చలు ముడతలు కనుక ఉన్నట్టయితే మనము పెళ్లి చేసుకుంటామా? చేసుకోము. అలాగే ఈ యొక్క మచ్చలు ముడతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాపానికి సంకేతంగా ఉన్నాయి. కాబట్టి మనిషి ఎంత సౌందర్యంగా ఉన్నా కానీ ఆ శరీరంలో ఏదో ఒక చుక్కనో లేకపోతే ఒక ముడతనో లేకపోతే ఏదో ఒక కలంకము గనక ఉన్నట్టయితే మనిషి యొక్క దృష్టి ఆ యొక్క కలంకం మీదకే వెళ్తుంటుంది. కాబట్టి మనము మన యొక్క గుణము లేకపోతే మన యొక్క హృదయ సౌందర్యం, మన యొక్క అలంకారం ఆత్మీయంగా ఎలా ఉండాలనంటే ఎలాంటి కలంకం ముడతయైనను మరి మచ్చయను లేనటువంటిదిగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంటే యేసుక్రీస్తు మనల్ని పెళ్లి చేసుకున్నంతగా దేవుడు మనల్ని మార్చుకొని లేకపోతే తన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదనంటే మరి ఆయన్ని పెళ్లి కుమారుడు కనుక ఆ యొక్క అంతిమంగా ఈ సంఘముతో తాను పెళ్ళాడనే ఉన్నాడు కనుక ఆ పరలోక రాజ్యంలో ఉండేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. అప్పుడు మనము ఆయన యొక్క వధువుగా లేకపోతే భార్యగా నిత్యత్వములు ఉండేటువంటి యోగ్యత మనకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బాగా గుర్తించాల్సినటువంటి అవసరము ఉండి ఉన్నది. చూడండి, చాలాసార్లు మనం అందాన్ని చూసి మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క బట్టలను బట్టి, మనిషి యొక్క కలర్ను బట్టి అతని యొక్క గుణాన్ని మనం లెక్క కట్టలేము. అందుకని ఒక సామెత ఉన్నది ఏంటంటే
బయట యొక్క అట్టను చూసి మనము పుస్తకాన్ని మనము లెక్క కట్టలేము కదా అని చెప్పి ఒక సామెత ఉన్నది. అలాగే పుస్తకంలో ఏ మంచితనం ఉండి ఉన్నదో మనం ఒక అట్టను బట్టి మనం ఒక నిర్ణయానికి రాలేము. అందుకోసము ఇక్కడ ఒక మనిషి ఎవరైనా అందహీనంగా ఉంటే, లేకపోతే అతని వస్త్రాలు బాగలేకపోతే, లేకపోతే అతని యొక్క గెటప్ బాగలేకపోతే ఓ ఇంతేనా అని చెప్పి మనము భావించుకుంటుంటాము. ఎందుకనంటే మన నేత్రాలు అలాంటివి అన్నమాట. కాబట్టి మనకు ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నప్పుడు మనము వారి యొక్క అంతరంగాన్ని పసిగట్టగలిగిన యోగ్యత మనకు లభిస్తుంది. ఆత్మీయ నేత్రాలు లేక చాలామంది తమ భౌతిక నేత్రాలతో చూస్తుంటున్నారు. అందుకోసమే బైబిల్ వచనం ఏం చెప్తుందంటే 2 కొరింథీయులు రాసిన పత్రికలో 4:4 అనుకుంటా, అక్కడ ఏముంటుందనంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతనట అనేకుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడట. 4:4 దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకును నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగజేసాను. అంటే గుడ్డితనము కలగజేసాడంటే దాని అర్థం ఏంటిది? గుడ్డితనం ఎందుకు కలగజేశాడు అని అంటే వారి శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తున్నారు కాబట్టి వారు ఆ గుడ్డితనంలో ఉండి ఉన్నారన్నమాట. అందుకోసం ఆత్మీయ నేత్రాలు వారికి లేవు. ఆత్మీయ నేత్రాలు ఎవరికి ఉంటాయనంటే వాక్యాన్ని తులనాత్మకంగా చూసుకుంటూ ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి బేరీజు వేసుకోవాలి. అప్పుడు మంచివానికి చెడ్డవానికి ఒక వ్యత్యాసం అనేటువంటిది మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, మంచివానికి చెడ్డవానికి అనేటువంటి ఒక వ్యత్యాసం మనకు దొరికినప్పుడు అప్పుడు మనము ఒక నిర్ణయానికి రాగలము. కాబట్టి నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనము సరైన వ్యక్తిని మనం ఎంచుకొని వెంబడించినప్పుడు అతడు మనల్ని మంచి మార్గం నడిపించి మనల్ని గమ్యం వరకు చేర్చగలడు. కాబట్టి మనం దుర్మార్గులను వెంబడించి మనం నష్టపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. దుర్మార్గులను నమ్మి మనం మోసపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు హృదయ సౌందర్యాన్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడు. ఎందుకంటే హృదయ సౌందర్యం కలిగినటువంటి వారినే దేవుడు వాడుకుంటాడు. ఆ దినాన హృదయ సౌందర్యం కలిగినటువంటి దావీదును వాడుకున్నాడు. మరి ఈ దినాన దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీకు మంచి హృదయ సౌందర్యము అవసరం. ఎందుకనంటే సౌలు ఎంత అందంగా ఉన్నా కానీ కూడా సౌలు చేసినటువంటి పనులు దేవునికి అవిధేయతగా పరిగణించబడ్డాయి. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.